ఇందాక మీరు క్రైస్తవులు అక్కడ బలులండి, కోళ్ళండి, మేకలండి, అయ్యండి ఇయ్యండి, మా దాంట్లో అలాంటిది ఏమి ఉండదండి, రత్నం ఉండదండి, మాది చాలా ప్రేమ మతం అని అన్నారు కదా. మరి దానికి సరైన జవాబు ఇవ్వాలి కదా నేను. భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం. అక్కడ ఏమని ఉంటదంటే, నువ్వు భక్తి పూర్వకంగా నీ దగ్గర ఒక ఆకుందా, పత్రం, నాకు సమర్పించు. ఒక పుష్పం కలిగి ఉందా, నాకు సమర్పించు. ఈ ఆకు ఉండి పుష్పం ఉండి నీ దగ్గర కూడా ఒక ఫలం ఉందా, అది కూడా తెచ్చి నా పాదాల దగ్గర పెట్టు. ఇవేమీ లేవు, పత్రం లేదు, పుష్పం లేదు, ఫలం లేదు, దోసిళ్లతో కన్నీళ్లు తెచ్చి నా పాదాల దగ్గర సమర్పించు, నేను ప్రీతితో స్వీకరిస్తానన్న. మరి బైబిల్లో ఏమన్నా అని మరి వ్యత్యాసం తెలియాలి కదమ్మా. నిర్గమాకాండము 29వ అధ్యాయము 38 నుండి 46 వచనాల వరకు చదివితే, లేవీ కాండము 1వ అధ్యాయము 1 నుండి 17 వరకు, అక్కడ మన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు, పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఇక్కడ యెహోవా ఏమంటున్నాడో, గొర్రె పిల్లలను తీసుకురండి 2 దండి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, అలా నిత్యము చెయ్యండి. ఒకవేళ ఇంకా ఏమన్నాడు తెలియదండి, గోవుల మందలో నుండి తీసుకురండి. మరి అదేంటది? కదరా, అట్లుంటది మనతోని.